మిత్రుల నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ తెలుగువారి ప్రయాణాల నుంచి మరొక ప్రయాణం ఎవరిదంటే ప్రముఖ కవి, అనువాదకుడు, గీత రచయిత, స్వాతంత్ర సమరయోధుడు దాశరథి కృష్ణమాచారి గారు యాత్రా స్మృతి పేరిట తన ఆత్మకథ రాసుకున్నారు. అందులోంచి ఒక భాగం అన్నమాట ఇది. ఇది దాశరథి కృష్ణమాచారి గారి శతజయంతి సంవత్సరం. ఆయన 1925వ సంవత్సరం వరంగల్ జిల్లా చినగూడూరులో జూలై 22వ తేదీన జన్మించారు. ఆయన ఖమ్మంలో మెట్రికులేషన్ చదివారు. ఉస్మానియాలో బిఏ డిగ్రీ చేశారు. సరే, కవిగా, నాటకకర్తగా, అనువాదకుడిగా ఆయన ఎంతో ప్రఖ్యాతి చెందారు. 1977 ప్రాంతంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవి కూడా. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. తిమిరంతో సమరం అనేటువంటి గ్రంథానికి. గాలిబ్ గీతాలని తెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన అగ్నిధార, రుద్రవీణ, గాలిబ్ గీతాలు, తిమిరంతో సమరం ఇవన్నీ ముఖ్య కవితా సంకలనాలు. స్వాతంత్ర సమరం జరుగుతున్న రోజుల్లో నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు మా నిజాం రాజు తరతరాల బూజు అని గర్జించారు దాశరథి. నిజామాబాద్ కోటలో ఆయన నిర్బంధించిన గదికి ఇప్పటికీ కూడా దాశరథి సెల్ అనే పేరే ఉంది. రజాకార్ల దాడుల్లో గాయపడి నిజామాబాద్ జైల్లో పూర్తిగా ఆరోగ్యం దెబ్బతిన్న కొందరు ఖైదీలను చికిత్స కోసం హైదరాబాద్ సెంట్రల్ జైలుకి తరలించేవారు. అప్పుడు అది చెంచల్గూడ జైలు. అలా నిజామాబాద్ జైలు నుంచి చెంచల్గూడ అంటే హైదరాబాద్ సెంట్రల్ జైలుకి చేసినటువంటి ఒక ప్రయాణాన్ని దాశరథి తన ఆత్మకథ యాత్రా స్మృతిలో ఎంతో హృద్యంగా వర్ణించారు. ఈ శీర్షికకు అంటే ఈ యాత్రా స్మృతిలో ఈ నిజామాబాద్ జైలు నుంచి చెంచల్గూడ జైలు ప్రయాణాన్ని ఆయన బేడీల చేతుల్లో గాలిబ్ గీతాలు అనేటువంటి శీర్షిక ఇచ్చారు. ఇప్పుడు ఆ ఘట్టాన్ని మీకు చదివి వినిపిస్తాను. 6 సార్లు వాయిదా పడిన హైదరాబాద్ ప్రయాణం ఇవాళ కార్యరూపం దాల్చింది. నాకంటే చాలా సుస్థిగా ఉన్న నా మిత్రుడు సర్వదేవ భట్ల సీతారామయ్యను విడుదల చేశారు. నా సంతోషానికి అంతులేదు. నెలల తరబడి ఒకే బ్యారక్లో ఉంటూ అతని బాధల్ని చూస్తూ బాధపడుతున్నవాణ్ణి. అతడు రాత్రిళ్ళు నిద్రపోయేవాడు కాదు. మూల్గుతూ లాంతర్ మీద తడి చేతి రుమాలి పెట్టి అందులో నుంచి వేడి ఆవిరి వస్తుంటే కీళ్లు కాపుకుంటూ కూర్చునేవాడు. ఒక్కనాడు అతనికి చికిత్స చేసిన పాపాన పోలేదు జైలు డాక్టర్. కేంద్ర ప్రభుత్వం ఔషధాలు రాష్ట్రంలోనికి రానివ్వడం లేదు అంటుండేవాడు. ఔషధాలను బయట అమ్ముకునేవాడు. నిజాం సైన్యంలో 25 సంవత్సరాలు డాక్టర్గా పనిచేసి మేజర్ అనిపించుకోవచ్చాను అని ప్రగల్భాలు పలికేవాడు. వాడు మేజర్ కావచ్చు కానీ వాడి బుర్ర మాత్రం మైనరు. ఈ డాక్టర్ని గురించి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాకు ఫార్సీ కవిత జ్ఞాపకం వస్తుంది. ఒకనాడు అర్ధరాత్రి యముడు దేవుడింటికి వెళ్ళాడు. ఇంత రాత్రి వచ్చావేమిటి అని దేవుడు అడిగాడు. అక్బర్ చక్రవర్తి వద్ద గల రాజవైద్యుడు జలాల్. అంతు లేకుండా రోగుల్ని చేస్తున్నాడు హలాల్. నేను ఒక్కడిని చంపితే అతడు 1000 మందిని చంపుతాడు. రాత్రి పగలు లేకుండా యమపురికి పంపుతాడు. నన్నైనా యమ పదవి నుంచి తొలగించండి, అతనికైనా యమపట్టం కట్టబెట్టండి. ఆ రాజ్యవైద్యుడు జలాలు జ్ఞాపకం వస్తాడు ఈ నిజామాబాద్ జైలు డాక్టర్ని గురించి అనుకున్నప్పుడల్లా. వెళ్ళిరా సీతారామయ్య, బతికి బయటపడ్డావు. దారిలో రజాకార్లు చంపకుండా ఇల్లు చేరుకుని ట్రీట్మెంట్ తీసుకో అని అతన్ని సాగనంపి నేను హైదరాబాద్ జైలుకు బయలుదేరాను. నా నడుముకి పెద్ద పగ్గం బిగించారు. పారిపోతానేమో అని భయం. చేతులకు హ్యాండ్ కఫ్స్ తగిలించారు. చితక్కొడతానేమోనని భయం. కాళ్ళకు మాత్రం అరదండాలు వేయలేదు. అది నా అదృష్టం. వాటితో నడవడం చాలా కష్టం. వృషణాలు నలిగిపోతూ నానా బాధలు పెడుతూ ఉంటాయి. నిజామాబాద్ కొండ మీద నుంచి దిగి కిందకు వచ్చాం. ఒకడు నా నడుముకు కట్టిన పగ్గం పట్టుకున్నాడు. మరొకడు పక్కన నడుస్తున్నాడు. ఇది చూస్తే నేను సత్యాగ్రహినని గ్రహించి రజాకారులు రాళ్లతో కొడతారు. 2 మైళ్ళు నడిచి వెళ్ళాలి. గుండె గతుక్కుమన్నది. ఇంతలో నాతో జైల్లో ఉన్న గంగారం సేటు గుమాస్తా కనిపించాడు. ఒక టాంగా పట్టుకొచ్చాడు. మీరు ముగ్గురు టాంగా ఎక్కండి, మీకోసమే తెచ్చాను అన్నాడు గుమాస్తా. 2 పోలీసులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. గుమాస్తా చాలా తెలివైనవాడు.
వాళ్ళిద్దరినీ పక్కకి పిలిచి 10 రూపాయల రొక్కం జేబుల్లో వేసి ఉంటాడు. వాళ్ళ ముఖాలు కలకల్లాడాయి. మా సేటుకు ఈ కవిగారి దోస్తు. రజాకార్లు ఈయన కొట్టకుండా చెంచల్ కూడా జైలుకు తీర్చే బాధ్యత మీది. ఇదిగో ఛాయ్ తాగండి అన్నాడు. 3 కప్పుల ఛాయ్ వచ్చింది. ఇదంతా నా మిత్రుడు గంగారాం సేటు జైల్లో నుంచే రహస్యంగా కబురు చేసి తన గుమాస్తా ద్వారా ఏర్పాటు చేశాడు. అతనికి తెలుసు నేను అనారోగ్యవంతుణ్ణి కనుకనే చికిత్సకు హైదరాబాద్ మార్చుతున్నారు. దారిలోనే రజాకార్లు నన్ను గల్లంత చేయవచ్చు. అందుకని ఈ ఏర్పాటు చేశాడు. గుమాస్తా ఉత్తముడు. కచోరీలు, సమోసాలు, పకోడీలు పొట్లాలు కట్టి 2 పోలీసులకు నాకు ఇచ్చాడు. కృతజ్ఞతాపూర్వకంగా తీసుకున్నాను. కానీ నేను తినగలనా? నా పొట్లం కూడా నా వెంట ఉన్న పోలీసులకే ఇచ్చాను. వారు మరీ సంతోషించి నా పొట్లం కూడా నమిలేశారు. టాంగా పోతున్నది. దబదబా రాళ్ల వర్షం పడింది. ఒక రాయి నా తలకు తగిలింది. మీర్జా గాలిబ్ కవితా సంపుటి తలకు అడ్డంగా పెట్టుకున్నాను. 2 రాళ్లు పోలీసులకు తగిలాయి. కౌనేరే గోలీసే ఉడాదుంగా, ఎవడ్రా రాళ్లు వేసేది? తుపాకీతో కాల్చి చావు కొడతాను అని అరిచాడు ఒక పోలీస్. 2వ పోలీసు తుపాకీ ఎక్కుపెట్టాడు. రజాకార్లు ఇక లాభం లేదని ఉడాయించారు. రాళ్లు నెత్తిన పడుతున్నప్పుడు రాళ్ల మీద మహాకవి మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ రాసిన కవితే జ్ఞాపకం వచ్చింది. చేతిలో ఉంది ఆయన పుస్తకమే కదా. పిచ్చివాని పైన విసరబోతిని రాయి, తలుచుకొంటినానాడు తలను నేను. ఈ 2 పంక్తుల్లో ఆ మహాకవి చాలా అర్థం. ముఖ్యంగా ధ్వని. పార్సీలో ధ్వనిని అహంగ్ అంటారు. దాన్ని ఇమిడ్చాడు. మజుని మీద కుర్రాళ్ళు రాళ్ళు విసురుతున్నారు. తాను అంటే కవి రాయి విసరబోయాడట. అంతలో తలలో ఒక తలపు మొలిచింది. బాల్యంలో ఆ ప్రణయోన్మాది మీద రాయి విసురుతున్నాను. యవ్వనంలో నేను ఏ ప్రేయసీ ప్రణయంలో ఉన్మాదినై ఖైస్ అంటే మజ్ను వలె తిరుగుతానో అప్పుడు నన్నెందరూ రాళ్లతో కొడతారో అనిపించిందిట కవిగారికి. ధ్వని కవితామూర్తి గాలిబ్ కవితా సంపుటి నా తలను కాపాడింది. పోలీసు వాడి తలను వాడి టోపీ కాపాడింది. టాంగాలో వెళ్తున్నాం. వాళ్ళిద్దరూ ఉర్దూలో మాట్లాడుకుంటున్నారు. ఈ రజాకార్లు ఉసిళ్ళ పుట్ట మాదిరి ఎక్కడి నుంచి దాపురించారా? మనకు చెడు పేరు తెస్తున్నారు. అవును, రజాకారులను కొట్టకూడదు, తిట్టకూడదు. ఇది ప్రభుత్వ ఉత్తర్వు పని. ఈ కవిగారు వాళ్ళని ఏమన్నాడని కొట్టడం? అదంతా ఈ కాశీర్ రజ్వీ చేసిందే. మహమ్మదీయులందరికీ చెడ్డ పేరు తెచ్చిపెట్టాడు. హిందువులు మనుషులు కారా? వాళ్ళ ఇల్లు తగలబెట్టడం ఏమిటి? వాళ్ళ ఆడవాళ్ళని ఎత్తుకుపోవడం ఏమిటి? ఇంతలో నేను కల్పించుకున్నాను. పేద ముస్లింలు కార్మికులుగా, కర్షకులుగా నానా కష్టాలు పడుతున్నారు పట్టణాల్లో, పల్లెల్లో. మరి వాళ్ళ గతి కనుక్కున్నాడా రిజ్వీ? నిజమంటున్నావు సాబ్, అంతా కలిసిమెలిసి ఉండేటోళ్ళం. వీడు పీడా మాదిరి తయారైండు రజ్వీగాడు అన్నాడు ఒక కానిస్టేబుల్. ఇంతలో స్టేషన్ వచ్చింది. రజాకార్ల రాళ్ల దెబ్బలు తప్పించుకుని బతుకుజీవుడా అనుకుంటూ రైలు స్టేషన్ చేరుకున్నాను. ఆకలిగా ఉంది కానీ గంగారాం సేటు గుమస్తా బుల్చంద్ ఇచ్చిన మిఠాయి కారా తినే స్థితిలో నేను లేను. నాతో ఉన్న కానిస్టేబుళ్ళు నా పొట్లం కూడా నమిలి పారేశారు. వాళ్ళని చూస్తే కానిస్టేబుల్లా లేరు, యమభటుల్లా ఉన్నారు. ఒక్కొక్కడు ఒక గొర్రెను అమాంతంగా తినేయగల బలాఢ్యుడిగా కనపడ్డాడు. వృకోదర్లు. టాంగా దిగాం. మరో దారిన బుల్చంద్ స్టేషన్కి వచ్చాడు. అతన్ని చూడగానే మళ్ళీ ప్రాణం లేచి వచ్చింది. ఏం బుల్చంద్, మళ్ళా ఎందుకు శ్రమపడి వచ్చినావు అన్నాను. మీకు రాళ్ల దెబ్బలేం తగలలేదు కదా అని తెలుసుకుపోదామని వచ్చినా అన్నాడు బుల్చంద్. రాళ్లను పూలు అనుకోమని పూజ్యులు సురవరం ప్రతాపరెడ్డి గారు వరంగల్లు కోటలో జరిగిన సభలో చెప్పారు. అది జ్ఞాపకం ఉంది. నీ వల్లనే రాళ్ల దెబ్బలు తప్పినాయి బుల్చంద్, శుక్రియా అన్నాను. మీరేమీ తినలేదు. మీకోసం మురుమురాలు తెచ్చినా, బొంగు పేలాలు తెచ్చినా, అవి అల్కగా జీర్ణమైతాయి అన్నాడు. మరో 2 పొట్లాలు 2 పోలీసులకు ఇచ్చాడు బుల్చంద్. కరకరాడుతున్నాయి మురుమురాలు. క్రీడాభిరామంలో మురుముర శబ్దం మరో అర్థంలో వాడబడి ఉంది. చలి సరకుగొనని సైనికుని గురించి తేటగీతిలో ఉంది ఆ మాట. మురుమురముల వంటి ముది చన్నుల భరోసాతో రైతు పచ్చడం అమ్మేసుకున్నాడట. ఆ రైతు అదృష్టం అందరికీ ఉంటుందా? నాకు దొరికిన మురుమురాలు బొంగు పేలాలు. కరకరలాడుతున్నాయి, సులభంగా జీర్ణమవుతాయి. మనకు ఆ మురుమురాలు ఉన్నాయనుకుని తృప్తిపడి వాటిని నమిలేసి నీళ్లు తాగి రైలు ఎక్కాను. సంధ్యా సమయం.
అటో పోలీసు ఇటో పోలీసు, మధ్యన నేను, నడుముకు పగ్గం, చేతికి బేడీలు. బుల్చంద్ ముగ్గురికి ఛాయ్ తెప్పించి, రామ్ రామ్ ఇక పోతా అన్నాడు. రామ్ రామ్, బహుత్ శుక్రియా బుల్చంద్జీ అన్నాను. బుల్చంద్ సంతోషంగా వెళ్ళాడు. రైలు కదిలింది. ఎదుటి సీట్లో ఒక కుటుంబం కూర్చుని ఉంది. వాళ్ళల్లో ఒక 16 ఏళ్ల అమ్మాయి నా వైపు ఎగాదిగా చూస్తున్నది. తండ్రితో ఏదో అంటున్నది. తల్లిని ఏదో అడుగుతున్నది. దొంగ మాదిరి లేడే ఈ అబ్బాయి, ఎందుకు పట్టుకెళ్తున్నట్లు పోలీసుల్ని ఎందుకు పట్టుకెళ్తున్నట్లు పోలీసులనే జిజ్ఞాస ఆ అమ్మాయికి కలిగి ఉంటుంది. తనకు అడిగే ధైర్యం లేక తల్లితో అడిగించింది. ఏం పోలీసు, ఈ అబ్బాయి దొంగలాగా లేడే, ఎందుకు పట్టుకుపోతున్నట్టు అని అడిగింది ఆ ముసలవ్వ. వాళ్ళ అమ్మాయి కళ్ళల్లో ఒక ఆందోళన కనిపించింది. దొంగ కాదమ్మా, సీతాగిరా అంటే సత్యాగ్రహం చేసిండు, సర్కారోళ్ళు గిరఫ్తారు చేసిండ్రు, బీమారున్నాడు, పట్నం తీసుకుపోతున్నాం అన్నాడు పోలీసు వాడు. సత్యాగ్రహం అనే మాటను ఉర్దూ లిపిలో రాస్తే సీతాగిరాలాగా ఉంటుంది. సీతారామయ్య సత్తార్ మియాగాను, ప్రకాశం పీర్ కాసింగాను అయినట్టు ఉర్దూకు సొంత లిపి లేదు, పార్సీలోనే రాస్తారు. కనుక ఆనాటి పోలీసులు సీతాగిరా అనగలరే కానీ సత్యాగ్రహం అనలేరు. సీతాగిరా ఏమిటబ్బా, సీత అనే అమ్మాయిని లేవ తీసుకుపోతే వాళ్ళ తల్లిదండ్రులు షికాయత్ చేస్తే పట్టుకుపోతున్నారేమో అన్నది తల్లి కూతురుతో. అట్లాంటి మనిషి మాదిరిగా కనపడటం లేదమ్మా, మళ్ళీ అడుగు అంది తల్లితో ఆ పిల్ల. నవనవలాడే నవయవ్వనంతో ఆమె సాక్షాత్తు హుషారు కుమారిలా ఉంది. అనిరుద్ధుడు ఎక్కడ ఉన్నాడో అనుకుంటున్నాను నాలో నేను పిచ్చి ఆలోచనలు. సర్కార్కు ఖిలాఫ్గా తిరంగా జెండా ఎత్తిండు, గిరాఫ్తార్ అయిండు అన్నాడు మరో పోలీసు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్రివర్ణ పతాకం ఎగరేసి అరెస్ట్ అయినాడు అని అతని మాటలకు అర్థం. అట్టనా, అయ్యో పాపం, ఏదో దొంగతనం చేసిండో ఏ పిల్లనన్నా ఉడాయించుకుపోయిండో అనుకున్నాం, తప్పు అని చెంపలేసుకుంది ఆ అమ్మాయి తల్లి. ఇందులో తప్పే ఉందమ్మా, రకరకాలుగా అనుకుంటారు, పట్నంలో చెంచలు కూడా జైల్లో పెడతారట అన్నాను నేను. కరుణామయ్యి, ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి 2 నీటి చుక్కలు ముత్యాల్లా పచ్చని బుగ్గల మీద జారాయి. నా చేతిలో ఉన్న మహాకవి గాలిబ్ కవితా సంపుటిలోని ఒక కప్లెట్ కంటపడింది నాకు. నీటి చుక్క ముత్యమౌట వర్ణించెను కనులలోన నిలువగలుగు కొరకు. ముత్యం కావడం కంటే అశ్రుబిందు కావడంలో నీటి చుక్కకు విలువ హెచ్చుతుందిట. నిజమే, కన్నీటి చుక్కలోని ఆర్ద్రత ముత్యానికేది? కలువ కన్నుల దాన నీ కన్నులలోని అశ్రుబిందువు ఎన్ని ముత్యాల విలువ అని 2 పంక్తులు గొనుక్కున్నాను. ఎదుటి సీట్లో తల్లిదండ్రుల మధ్యన కూర్చుని నా చేతి బేడీలను, నా నడుము చుట్టూ ఉన్న పగ్గాన్ని, నన్ను చూస్తూ ఆ అమ్మాయి కరుణారస సింధువై కళ్ళలో నుంచి ప్రేమార్ద్ర బాష్ప బిందువులు రాల్చినప్పుడు ఈ పంక్తులు పలికాయి నాలో. ఇంతలో ఒక కానిస్టేబుల్ ఎటో వెళ్ళి గుడుంబ బెల్లం సారాయి వేసి వచ్చాడు. రెండోవాడు గుడుంబా బిగించి వచ్చాడు. రాత్రి 9 కావస్తున్నది. రైలు రాజధాని వైపు ఆఘమేఘాల మీద పయనిస్తున్నది. ఎదుటి సీట్లో కూర్చున్న అమ్మాయి తల్లిదండ్రులు టిఫిన్ క్యారియర్ విప్పారు. ఒక గిన్నెలో పెరుగన్నం పెట్టి నా చేతికిచ్చారు. ఎన్నాళ్లకు పెరుగన్నం తింటున్నావు, తినుబాబు అన్నారు వాళ్ళు. బిడియపడలేదు. ఎండిపోయిన పేగులకు చల్లని చల్లన్నం. వాళ్ళు తింటున్నారు. నా 2 పక్కలా ఉన్న పోలీసులు జరగిలబడ్డారు. తుపాకీలు బల్ల మీద పడి ఉన్నాయి. నా ఎదుట కూర్చున్న అమ్మాయి నా అవస్థ గమనించింది. చేతులకు బేడీల వల్ల నాకు అన్నం సరిగ్గా తినరావడం లేదు. పోలీసు వాడి జేబులో తాళాలు చెవి మెల్లిగా తీసి నా బేడీలు విప్పేసింది. తిమ్మిరెక్కిపోయిన చేతులతో పెరుగన్నం గబగబా మింగాను. పోలీసులు చొంగకారుస్తున్నారు, గురక పెడుతున్నారు. తుపాకీలను నేనే కాపలా కాయాల్సి వచ్చింది. మెల్లిగా నడుముకు కట్టి ఉన్న పగ్గం వదుల్చుకొని శౌచశాల వైపు వెళ్ళాను. ఇద్దరు మధ్య వయస్సులు అక్కడ నిలబడి ఉన్నారు. ఏమండి, ఇదే మంచి సమయం, కామారెడ్డి స్టేషన్ వస్తున్నది, ఉడాయించండి అన్నారు. నేను మాట్లాడలేదు. టాయిలెట్లోకి వెళ్ళి వచ్చి మళ్ళీ పోలీసుల మధ్యన కూర్చున్నాను. కంపుగుడంబా వాసన భరించలేకుండా ఉన్నాను. పాపా, ఈ బేడీలు మళ్ళీ చేతికి వేసి తాళం వెయ్యమ్మా అన్నాను. అప్పుడేం తొందరండి, వాళ్ళు నిద్రలోచి లోపల అపని చేస్తానులేండి,
కాస్త చేతుల తిమ్మిర్లు తగ్గనివ్వండి. ఇంకోడైతే ఈ పాటికి ఉడాయించేవాడే. సత్యకాలం మనుషుల్లా ఉన్నారు అంది ఆమె. అప్పటికి ఆమె ఇరుపక్కలా ఉన్న తల్లిదండ్రులు కునుకు తీస్తున్నారు. నన్ను తప్పించుకుని పారిపోమ్మని కొందరు ఈ పెట్టిలోనే సలహా ఇచ్చారు. నేను పారిపోదలచలేదు. జైల్లోనే ప్రాణాలు వదలడానికి నిశ్చయించుకున్నాను అన్నాను. అంత మాట అనకండి. మీది వరంగల్లే కదా, మీరు మళ్ళీ వరంగల్ రావాలే, మనం కలుసుకోవాలే అంది ఆమె. నాది వరంగల్ జిల్లాయే కానీ వరంగల్లో ఉండను. మానుకోట ఖమ్మం మధ్య తిరుగుతూ ఉంటాను అన్నాను. కవిగారు, మిమ్మల్ని కనుక్కోలేనా? ఎక్కడో కలుసుకుంటానులేండి అంది నవ్వుతూ ఆమె. బతికి ఉంటే ఎక్కడో ఒక చోట కలుసుకుంటాం అన్నాను. తప్పక కలుసుకుంటాం అంది ఆమె. ఆమె కన్నీరులో ఎంత ఘనత ఉందో చిరునవ్వులో అంత సిరి ఉంది. నవ్వెనా కోటి రవ్వలు రివ్వుమనును, కంట తడి పెట్టెనా దయాగంగ దూకు. ఆమె నయన శయనాగారంలో రాత్రి గడిపేశాను. ఎక్కడి అనుబంధమిది? ఆమె ఎవరు, నేనెవరు? రాత్రి గడిచే నేత్ర సత్రశాల హైదరాబాద్ కేంద్ర కారాగృహం చేరుకున్నాను. కారాగృహం కార్యాలయంలో అచ్యుతరెడ్డి గారు, మాజీ రెవెన్యూ మంత్రి కనిపించారు. ఆయన అంతకుముందే ఎన్నో నెలల నుంచి ఆ జైల్లో ఉంటున్నారు. నీరసించి ఉన్న నన్ను చూసి గుండెలు బాదుకున్నారు. క్యా హాలత్ హో గయా యాష్కి, మీ పరిస్థితి ఇలా అయిపోయిందేమండి అన్నారు అచ్యుతరెడ్డి గారు. నిజామాబాద్లో జరిగిన వృత్తాంతమంతా తమకు తెలిసిందని చెప్పారు. ఇంతలో జైలర్ నన్ను సి వార్డులోకి పంపడానికి ఏర్పాటు చేస్తున్నాడు. అది గమనించారు అచ్యుతరెడ్డి గారు. షాయర్ ఆజంకో సి వార్డ్ మే బేచ్ రహే హై. కవీశ్వరుణ్ణి సి వార్డుకు పంపుతున్నారా? జబ్బుగా ఉన్నాడు. పైగా మీకు గౌలంటే గౌరవం లేదయ్యా. గాలిబ్ను ఇక్బాల్ను సి వార్డులో పెడతారా? నాతో పాటు బి వార్డులో ఉంచండి అని పట్టుపట్టారు. సూపరింటెండెంట్ అంగీకరించాడు. బి వార్డులో చాలా తెలిసిన వారు ఉన్నారు. వార్డులో అడుగు పెట్టగానే ఓ వ్రాతపత్రిక కంటపడింది. దాని పేరు ది డెమోక్రాట్, ఆంగ్ల వారపత్రిక. విహెచ్ దేశాయ్ గారు సంపాదకత్వం వహిస్తున్నారు. జైల్లో రహస్యంగా ప్రభుత్వ వ్యతిరేక పత్రిక నడపడానికి ఎన్ని గుండెలు కావాలి? దేశాయ్ గారి పూర్తి పేరు వెంకటేష్ హనుమంతరావు దేశాయ్. గొప్ప దేశభక్తుడే కాక మంచి పత్రికా రచయిత, పట్టుదల మనిషి. రాత్రంతా కూర్చుని పత్రికలో వ్యాసాలు వ్రాసేవాడు. ఇతరులు రాసి ఇచ్చినవి చేర్చేవాడు. హైదరాబాద్ సెంట్రల్ జైలుకు బందీనగర్ అని పేరు పెట్టుకున్నాము. వేల సంఖ్యలో ఉన్నాం కనుక అది బందీనగర్. దీన్ని రిపబ్లిక్గా ప్రకటించుకుంటున్నాం. 1848 మార్చి 1వ తేదీన చెంచల్గూడ సెంట్రల్ జైల్లో బందీనగర్ రిపబ్లిక్ అవతరించింది. ఇదండి ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణమాచార్య గారి యాత్రాస్మృతి నుంచి ఒక ఘట్టం. నిజామాబాద్ జైలు నుంచి అప్పటి హైదరాబాద్ చెంచల్గూడకు ఆయన తరలించినప్పుడు జరిగిన సంగతులన్నీ ఆయన పోసుకొచ్చినట్టుగా వివరించారు. ఈ యాత్రాస్మృతి పుస్తకం చదవండి. అంటే ఆయన పడిన కష్టాలు కానివ్వండి, దేశభక్తి పూర్వక ఆయన మనసును కానీ మనం తెలుసుకుంటాం. ఇది దాశరథి కృష్ణమాచార్య గారి శతజయంతి సందర్భంగా ఆయన యాత్రాస్మృతుల నుంచి ఒక ఘట్టం మీకు చదివి వినిపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.